యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియును, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుతును. ఈ మాటను గొప్ప భక్తిపరుడైన యోబు అన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో యోబు చాలా భక్తిపరుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. అంత మాత్రమే కాదు, ఆయన చాలా ఐశ్వర్యవంతుడు. అయితే దేవుడు అపవాది కారణంగా యోబును పరీక్షిస్తాడు. దేవుడు యోబు ఇంటికి వేసిన కంచెను తీసేస్తాడు. తనకున్న పశు సంపద, పిల్లల్ని, ఆస్తి, ఐశ్వర్యాన్ని అంతటినీ యోబు కోల్పోతాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, దేవుని యందు యోబుకున్న భక్తిని మాత్రం కోల్పోలేదు. ఆయన అంటాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. యోబు సమస్తమును కోల్పోయాడు, అయినా దేవునిని మాత్రం విడిచిపెట్టలేదు. ఎందుకంటే యోబు దేవుడు అనుగ్రహించే ఆ నిత్య జీవం వైపే చూశాడు. ఈ లోకంలో ఎదుర్కొంటున్న తాత్కాలిక శ్రమల వైపు, బాధల వైపు ఆయన చూడలేదు. ఒకవేళ ఆ శ్రమలు ఉన్నా దేవుడు వాటి నుండి విడిపిస్తాడని, వాటిని ఎదుర్కోగల శక్తిని ఇస్తాడని యోబు నమ్మాడు. ఈ సమయమున మన జీవితాల్లో కూడా అనేక శ్రమల వలన శోధింపబడుతున్నాం కదా, అనేక కష్టాల వలన కృంగిపోతున్నాం కదా. ఆశీర్వాదాలకు దగ్గర అవ్వాల్సిన మనం ఈ శోధనలకు, శ్రమలకు దగ్గర అవుతున్నామని బాధపడుతున్నాం కదా. అయితే మన పరిస్థితులను చూసి ఆయన ఆనందించే దేవుడు ఎంత మాత్రమునూ కాదు. మనం ఏడిస్తే ఏడ్చేవారు ఆయన, మనం బాధపడితే రెట్టింపు బాధపడేవారు ఆయన. మనల్ని బాధ పెట్టడం ఎందుకు, ఆయన బాధపడడం అనే ప్రశ్న మీకు రావచ్చు. బంగారం, దాని విలువ ఎప్పుడు వచ్చింది అంటే అగ్నిలో పుటమి వేయబడినప్పుడే కదా. ఎంతో వేడిమిగల అగ్నిలో కాల్చబడుతుంది. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అనేక శ్రమల గుండా, శోధనల గుండా నడిపించబడినప్పుడే మనము దేవునికి విలువైన బంగారము వలెగా కనబడతాం. ఒకటి గమనించండి, దేవుడు అందరినీ శోధించడు, అందరినీ పరీక్షించడు. ఎవరైతే ఆయన కోసం నిలబడతారో, ఎవరైతే ఆయన యందు యథార్థమైన భక్తి చేస్తారో వారే పరీక్షింపబడతారు, వారే శోధింపబడతారు. కాబట్టి భయపడకండి, అస్సలు కలవరపడకండి. యోబు వలె ధైర్యంగా ఉండండి. ప్రతి పరిస్థితిని ఎదుర్కోండి. యోబును రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు అలాగే మనల్ని కూడా ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. God bless you.